ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు. ఈస్టర్ పండగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత శక్తి మనము చూడాలంటే ఆయన పునరుద్ధాన శక్తిని గమనించాలి. మరణాన్ని జయించిన మొట్టమొదటి మరియు చివరి శక్తి కూడా ఆయనే. మృత్యుంజయుడుగా మరణం పైన సంపూర్ణమైన అధికారం కలవాడు ఆయన. సమాధి ఆయనను దాచి ఉంచలేకపోయింది. అంతేకాదు, సమాధి రాయి సంకెళ్ళు ఆయన్ని బంధించలేకపోయాయి. ఆయన మనిషి అయితే అలా చేయగలవు, కానీ ఆయన పరిపూర్ణమైన మానవుడు మాత్రమే కాదు, పరిపూర్ణమైన దేవుడు. లేఖనాలు నేర్చుకోవడానికి ఆయన సజీవంగా, లేఖనాల్ని నెరవేర్చడానికి ఆయన సజీవంగా తిరిగి లేచాడు. ఆదివారమున పునరుద్ధానపు ఆరాధన మరియు ఈస్టర్ పండుగ ఆరాధన చేస్తుంటే ఆయన తిరిగి లేచాడని, మనకు రక్షణ నిరీక్షణ ఇచ్చాడని ఆరాధన చేస్తున్నాం. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ప్రభువారు చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడని అక్కడ ఉన్నవారు ఎంతో శక్తిని చూచారు. ఇదే కాలక్రమేణా ప్రభువు దినంగా ఎంచబడింది. అందరికీ కనిపించక ముందే ఆయన మొదటనే లేచాడు. ఈ సత్యాన్ని మొదటగా మనం అందరం నమ్మాలి. మరి ఒక విషయం ఏమిటి అంటే, రోమా సైనిక భద్రత గొలుసులు బద్దలైపోయాయి. తప్పుడు అభిప్రాయాలు వెదికారు, కానీ వారికి అవి దొరకలేదు. వివరించలేని సంఘటన ఆయన పునరుద్ధానం. క్రీస్తు జీవితంలోకి అన్ని చిక్కుముడులకు పరిష్కారం ఆయన తిరిగి లేవటంతో పటాపంచలైపోయినాయి. మగ్దలేని మరియ, పేతురు, యోహాను ఒకరికొకరు మాట్లాడుకోకుండా కలవరపడుచున్నారు. కానీ మెస్సయ్య మృతుల్లో నుండి తిరిగి లేస్తాడని చెప్పుచున్న లేఖనాలు ఇంకనూ నిజంగా వారు అర్థం చేసుకోలేకపోయారు. అలాగే ఈ విషయాన్ని అనేక సార్లు ప్రభువు వారు చెప్పారు, కానీ వారు గ్రహించలేదు. ఈ రోజుల్లో మనం ఈస్టర్ పండగ ఆచరిస్తున్నామా? ఆచారంగా లేక ఆరాధన కలిగి ఉన్నామా? ఆయన పునరుద్ధానుడని, ఆయన మరణం జయించి తిరిగి లేచాడని అనేకులు ఆశీర్వాదమని ప్రభువుని ఆరాధిస్తున్నామా? సత్యాన్ని విడవద్దు. అనేక పనుల్లో తలకములకలు అవ్వద్దు. క్రీస్తు మరణమును సమాధిని జయించి తిరిగి లేచుట మన జీవితంలో గొప్ప విషయమని గుర్తుపెట్టుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కాలం మీ పాదాల దగ్గర మీ యొక్క ఈస్టరపు పునరుద్ధానపు ఆరాధన మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు.
అందును బట్టి మీకు వందనాలు. మేము ఎలా మిమ్మల్ని ఆరాధించాలో, మరి అట్టి బాధ్యతను మేము ఎలా పొందుకున్నామో, అనేకులు పొందుకోవడానికి మేము ఏమి చేయాలో నేర్చుకున్న దాని ప్రకారం మేము కొనసాగుటకు మీరు మాకు సహాయం చేయండి. మీరు మరణమును జయించి తిరిగి లేచారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను బ్రతుకునన్న మాట ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడటకు మీరు కృప చూపించండి. నేనే పునరుద్ధానమును జీవమునని మీరు చెప్పారు. ప్రతి ఒక్కరూ పునరుద్ధానమును జీవమును పొందుకునే బాధ్యత దయచేయండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే ఈ పిల్లలు, వీరి కుటుంబాలు, వీరి రక్త సంబంధులు, స్వజనులు, బంధుమిత్రాదులు, స్నేహితులు, ప్రతి వారు పునరుద్ధానమును జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి మనిషి మీ పునరుద్ధానపు, మీ జీవపు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. మీ పిల్లలు మీరు సిద్ధపరిచిన పునరుద్ధానపు ఆశీర్వాదాలకు పాత్రలకు మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.